ఈ శరీర ఇచ్చలు చూసినప్పుడు నీ ఆత్మని చంపేస్తున్న కారణం ఏంటంటే నీ ఆత్మ బలహీనం. అందుకని అనేక సార్లు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి అంటాం డిక్లేర్ ఎ ఫాస్ట్. ఇందుకు మనం ఉపవాసం ఉంటాం తగ్గించుకుంటాం. కానీ అదే సమయంలో శరీరాన్ని సిలువ వేస్తాం. శరీరం ఆకలంటే సారీ నో ఫుడ్, శరీరం నిద్ర సారీ ప్రేయర్ టైం. మోకరించో, కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి మోకరించో, శరీరాన్ని అదుపులోకి తీసుకొస్తాం. బ్రింగింగ్ ద బాడీ ఇంటూ డిసిప్లిన్, కంట్రోల్. అదే సమయంలో ఉపవాసం అనే వ్యక్తి, తగ్గించుకునే వ్యక్తి ప్రార్థన, వాక్యం తర్వాత వాక్యము, దేవుని వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆత్మ బలపరచబడుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పటికీ ఇప్పుడు ఆత్మ బలమైంది, శరీరం బలహీనమైంది. ఫైట్ స్టార్ట్. శోధన వస్తుంది, ఒక తలంపు వస్తుంది, ఒక చూపు కనబడుతుంది, ఒక మాట వస్తుంది. నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు యు ఆర్ రెడీ టు ఓవర్కమ్ ద ఫ్లెష్. కానీ నీ ఆత్మను బలపరిచేది ఎవర్రా అంటే పరిశుద్ధాత్ముడే. అదే వాక్యం తెలియజేస్తుంది. నీ ఆత్మను బలపరచువాడు పరిశుద్ధాత్ముడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, శరీర క్రియ. ఇప్పుడు ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. ఆత్మానుసారంగా నడుచుకోనండి, ఆత్మానుసారంగా నడుచుకోనండి. అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. అప్పుడు మీరు శరీర ఇచ్చల్ని నెరవేర్చరు. ఇట్ ఈస్ అ షోర్ షాట్.